ఈరోజు జైతాపూర్ గ్రామంలో రైతులందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. దానికి ముఖ్య కారణం ఏమిటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ కన్నా ముందుగా ప్రకటించిన పథకాల్లో భాగంగా జనవరి 26 నాడు గణతంత్ర దినోత్సవం రోజున ముఖ్యమంత్రి గారు 4 పథకాలని ఇనాగ్రేషన్ చేశారు. దాంట్లో భాగంగా మా ఎడపల్లి మండలంలో మా ఎమ్మెల్యే గారు సుదర్శన్ రెడ్డి గారి కోరిక మేరకు ఆయన కృషి వల్ల జైతాపూర్ గ్రామాన్ని మోడల్ గ్రామంగా తీసుకోవడం జరిగింది. ఆ గ్రామం మోడల్ గ్రామంలో భాగంగా జైతాపూర్ గ్రామంలో నిన్న సుమారు 720 ఎకరాలకు గాను సుమారు 45 లక్షల రూపాయలు రైతు భరోసా రైతుల అకౌంట్లలో పడడం జరిగింది. అలాగే ఇందిరమ్మ భరోసా కింద మా ఎన్ఆర్ఈఎస్ఎస్ కూలీలకు 130 మందికి 12,000 సంవత్సరానికి 12,000కు గాను 6 నెలలకు గాను 6,000 రూపాయలు కూడా అకౌంట్లలో పడడం జరిగింది. అలాగే సుమారు 40 రేషన్ కార్డులు కొత్తగా ఇవ్వడం జరిగింది. ఇంకా ఒక 70-80 కార్డులు కూడా ప్రాసెస్లో ఉన్నాయి. దానికి అంటే ఫ్యామిలీలో కొందరు చేర్చడం కానీ, కొందరు ఫ్యామిలీ నుంచి విడిపోయి వేరే కార్డు కోసం కానీ అప్లికేషన్ పెట్టుకోవడం వల్ల ఆ కార్డులు కూడా త్వరలో ఇవ్వడానికి సుముఖంగా ఉన్నారు. అలాగే ఇల్లు సుమారు 128 ఇళ్ళు దాకా శాంక్షన్ అయినాయి. అవే కాకుండా ఇంకా 350 మంది దాకా అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. దాంట్లో కూడా అర్హులైన ప్రతి ఒక్క నిరుపేదకు సంక్షేమ పథకం కింద ఇందిరమ్మ ఇళ్ళని ఇవ్వడానికి సుదర్శన్ రెడ్డి గారు మాకు హామీ ఇచ్చినారు. జైతాపూర్ గ్రామంలో ఎవరైతే నిరుపేద ఉండడానికి నీడ లేకుండా ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడానికి ఆయన సుముఖం చూపెట్టారు. మాకు సుదర్శన్ రెడ్డి గారికి మా గ్రామాన్ని ఎడపల్లి మండలంలో మోడల్ గ్రామంగా తీసుకోవడాన్ని సుదర్శన్ రెడ్డి గారికి మేము ఎల్లవేళలా రుణపడి ఉంటామని వారికి ఈ సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.